హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ ఈస్ చుక్కలు చాంగడ పులుసు అయితే ప్రిపేర్ చేశాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్గా ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి, చూపిస్తాను. నెక్స్ట్ చేపల కూర దెబ్బలు అయితే పెట్టేశాను. సో దీంట్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేయాలి. సో ఆయిల్ హీట్ అయిపోయింది. ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే యాడ్ చేసేసాను. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. సో చూసారు కదా, ఫ్రై అయిపోయి నెక్స్ట్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఆనియన్స్ కూడా రెడ్డిష్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను. ఒకసారి మిక్స్ చేసేద్దాం. సో ఫ్రై అయిపోయి ఆనియన్స్ కూడా నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో టమాటా కూడా యాడ్ చేసేస్తున్నాను. కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఇలాగా. సో ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం. సో టమాటోతో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో యాడ్ చేశాను కదా, ఒకసారి మళ్ళీ మొత్తం ఆయిల్లో ఫ్రై చేసేద్దాం. ఒక 2 మినిట్స్ మూత పెడదాం, మగ్గుద్ది. సో చూసారు కదా, టమాటో అయితే ఆల్మోస్ట్ మగ్గింది. సో 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేస్తున్నాను. అండ్ 4 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసాను. ఫిష్ కర్రీలోకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఫిష్ కర్రీ అంటే మెయిన్ నూనె అండ్ కారం రెండు పర్ఫెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నూనె కూడా ఫిష్ కర్రీకి ఎప్పుడు తేలాలి పైన, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని నూనె కారం డెఫినెట్లీ ఎక్కువ వేసుకోవాలి. సో నెక్స్ట్ చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసాను. సో పులుసు తెల్లాలి కదా, సో మూత పెట్టాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయగానే పులుసు అయితే తెలిపింది. దీనిలోకైతే చాంగడ్లు అండ్ చేప చుక్కలు రెండు అయితే యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ చుక్కలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బట్ నేను ఎందుకంటే ఫ్రై చేయట్లేదంటే మొత్తం కర్రీ ప్రిపేర్ చేసాను. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎప్పుడైనా అత్యాశ ఎక్కువ కదండి. ఇట్లాగా చుక్కలు అన్నీ వేసి పులుసులాగా పెట్టేస్తే 2 డేస్ ఫుల్గా కుమ్మియొచ్చు అని చెప్పి నేను పులుసు అయితే ప్రిపేర్ చేసాను. సో మా హస్బెండ్ ఏమంటే కొన్ని వేయించి కొన్ని పులుసు పెట్టని చెప్పాడు. సో నేను అలా చేయకుండా మొత్తం కర్రీ అయితే ప్రిపేర్ చేసాను. చెప్పాను కదా, ఆడవాళ్ళకి మెయిన్ డెఫినెట్గా కర్రీ అంటేనే తల్లు పుడుతుందండి, ఏం కర్రీ చేయాలరా బాబు అని. అంతకని ఇదైతే 2 డేస్ ఉంటుంది కదా అని చెప్పి నా తెలివితో పులుసు అయితే ప్రిపేర్ చేశాను మొత్తం పెట్టి. సో పులుసు కూడా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, ఒకసారి ట్రై చేయండి ఇలాగా. అండ్ కర్రీ ప్రిపేర్ అయిపోయినాక మా హస్బెండ్ వేసుకొని టేస్ట్ చేశాడు. సూపర్గా ఉంది అసలు అని చెప్పి భలే మెచ్చుకున్నాను నన్ను అయితే. అందుకనే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అండ్ ధనియాలు, మెంతులు వేయించుకున్న పొడి కూడా లాస్ట్లో అయితే మిక్స్ చేసేసాను. మెయిన్ ఈ పొడే దీంట్లో టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఎక్కువ. సో ఆ పొడి కూడా యాడ్ చేసేసాను నేను. చూసారు కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి డెఫినెట్గా అయితే. అండ్ ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేసేయండి. లాస్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. సో సపోర్ట్ చేయండి. చూసారు కదా, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉషా సుమన్ వ్లాగ్స్. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బతికినప్పుడు చేప ఆడుకుంటే బతికింది కదా మనతో ఆడుకుంటా అనుకోవచ్చు, కానీ చనిపోయినా కూడా ఈ చేప మనతో ఆడుకుందండి. చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చింది చూద్దాం అని చెప్పి చేప ఎత్తుతుంటే అస్సలు చిక్కట్లేదు. ఆ చిక్కపోతే ఊరుకుంటామా. సో 2 చేపలు అయితే పట్టేశాను, మీకు చూపించేశాను. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.